హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ అండ్ రాంబుల్ విత్ సనా. మీరు కన్నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది చింతమణి గణపతి దేవాలయం. ఇది కొప్పగా దాటిన వెంటనే మారేడుపూడి దగ్గరలో హైవే మీదే ఉంటుంది. ఇక్కడ మొత్తం 32 వినాయకుని విగ్రహాలు ఉంటాయి. ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉంది. అదంతా ఈ వీడియోలో చెప్పాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తరుణ గణపతి బుద్ధి చురుకుగా ఉంటుంది. బాల గణపతి గ్రోత్కి, ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ అవుతుంది. భక్త గణపతి మానసిక ప్రశాంతత పొందుతారు. వీర గణపతి భయాందోళనను తొలగిస్తారు. శక్తి గణపతి శారీరక శక్తులు లభిస్తాయి. ఉత్తిష్ట గణపతి మేధాశక్తి పెరుగుతుంది. సిద్ధి గణపతి కార్యసిద్ధి కలుగుతుంది. ద్విజ గణపతి చదువు, జ్ఞానం లభిస్తాయి. విఘ్న గణపతి పనుల్లో విఘ్నాలు తొలగుతాయి. హేరంబ గణపతి ప్రయాణాల్లో ఆపదలు తొలగుతాయి. క్షిప్ర గణపతి అపాన మృత్యువు తొలగుతుంది. లక్ష్మీ గణపతి ఐశ్వర్యం, విజయం లభిస్తాయి. మహాగణపతి సకల కోరికలు నెరవేరుతాయి. విజయ గణపతి విజయము, కార్యసిద్ధి కలుగుతుంది. ఊర్ధ్వ గణపతి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు దక్కుతాయి. నృత్య గణపతి మనశ్శాంతి కలుగుతుంది. వరద గణపతి కోరిన కోరికలు తీరుతాయి. ఏకాక్షర గణపతి విద్యపై ఏకాగ్రత కలుగుతుంది. త్రక్షర గణపతి ఆత్మజ్ఞానం కలుగుతుంది. క్షీరప్రసాద గణపతి దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఏకదంత గణపతి పనులు పూర్తవుతాయి. ఉద్దండ గణపతి బంధు విముక్తులవుతారు. దుండి గణపతి ఆధ్యాత్మిక కలుగుతుంది. త్రిముఖ గణపతి కుటుంబ రక్షణ. హరిత గణపతి ఆరోగ్యము సిద్ధిస్తుంది. రుణ విమోచన గణపతి రుణముక్తులవుతారు. సృష్టి గణపతి చింత తొలగుతుంది. ద్విముఖ గణపతి ప్రమాదాల నుంచి బయటపడతారు. యోగ గణపతి యోగక్షేమాలను చూస్తాడు. సింహ గణపతి ప్రతికూలతను నివారిస్తాడు. దుర్గా గణపతి పాపాలు తొలగుతాయి. సంకష్టహార గణపతి కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. చింతమణి గణపతి ఇక్కడ స్వయంభూగా వెలిచారు. 2011వ సంవత్సరంలో చింతమణి గణపతి క్షేత్రం నిర్మాణం కోసం ప్రదేశం వెతుకుతుంటే ఇక్కడ కొండల్లో ఆయన దర్శనమిచ్చారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న కొబ్బరి బొండాలకి ఒక విశిష్టత ఉంది. ఎవరైనా ఏదైనా కోరుకొని ఆ బోండాన్ని ముడుపుగా కట్టుకొని 18 రోజుల పాటు ఆ బోండం పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ దాన్ని అక్కడ కడతారు. 18వ రోజు ఆ బోండాన్ని వలిచి కొబ్బరికాయ స్వామివారికి అర్పించి మన మనసులో కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వారందరూ నమ్ముతారు. ఇదంతా కొండ ప్రాంతం. కొండల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఆలయంతో పాటు ఆలయం పక్కనే ఆశ్రమాలు కూడా ఉంటాయి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాశి నక్షత్ర వనం కూడా ఉంటుంది. ప్రతి రాశికి విశిష్టత కూడా ఇక్కడ ఉంటుంది. ప్రతి రాశికి తగిన చెట్లు, వాటి యొక్క విశిష్టత మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి రాశి దాని యొక్క చెట్టు ఇక్కడ నేను వీడియో తీశాను. ఈ వీడియో మొత్తం చూసి మీది ఏ రాసో అండ్ మీకు ఏ చెట్టో కింద కమెంట్స్లో చెప్పండి.
ఈ ఆలయంలో మనకు నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. రాహువు, కుజుడు, చంద్రుడు, కేతువు, శని, గురుడు, బుధుడు, ఇంకా శుక్రుడు. ఇది చింతామణి గణపతి కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా తెలిసినట్టయితే కామెంట్స్లో చెప్పండి. నాతో పాటు మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోవాలనే ఉద్దేశంతో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. చూసి మీకు ఏమైనా కోరికలు ఉంటే దేవుడితో చెప్పుకోండి. సర్వేజన సుఖి.